ఓం శాంతి 7/3/2026 మధురమైన పిల్లలు, మీరీ సమయంలో తండ్రితో పాటు సేవలో సహాయకులుగా అయ్యారు. అందుకే మీ స్మరణ జరుగుతుంది, పూజ జరగదు. ఎందుకంటే శరీరం అపవిత్రంగా ఉంది. ప్రశ్న: ఏ నష పిల్లలైన మీ బుద్ధిలో నిరంతరం ఉండాలి? జవాబు: మేము శివబాబా పిల్లలము. వారి నుండి రాజయోగాన్ని నేర్చుకుని స్వర్గరాజ్యం యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము. ఈ నష మీకు నిరంతరం ఉండాలి. విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే చాలా జాగ్రత్తగా చదువుకోవాలి మరియు చదివించాలి. ఎప్పుడూ కూడా తండ్రికి నింద తీసుకురాకూడదు. ఎవరితోనూ కొట్లాడకూడదు, గొడవ పడకూడదు. మీరు గవ్వ నుండి వజ్రం వలె అవుతారు కావున మంచి రీతిలో ధారణ చేయాలి. పాట: ఎవరైతే ప్రియునితో ఉన్నారో. ఓం శాంతి. ఎవరైతే తండ్రితో పాటు ఉన్నారో వారు బాబ్దాదాతో పాటు ఉన్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడైతే వారు డబల్ కదా, ఇద్దరు కదా. బ్రహ్మ ద్వారా పరంపిత పరమాత్మ శివుడు స్థాపన ఎలా చేస్తారు అనేది బాగా అర్థం చేయించడం జరుగుతుంది. మనుషులకి తెలియదు. ఇది పిల్లలైన మీకే తెలుసు. శివునికి తనదంటూ శరీరం లేదు. శ్రీకృష్ణుడికైతే తనదంటూ శరీరం ఉంది. పరమాత్ముడు శ్రీకృష్ణుని శరీరం ద్వారా అని ఈ విధంగా అనలేము. అలా జరగదు. శ్రీకృష్ణుడు సత్యుగ రాకుమారుడు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు కావున తప్పకుండా వారు బ్రహ్మలో ప్రవేశించవలసి ఉంటుంది. ఇంకే ఉపాయమూ లేదు. ప్రేరణ మొదలైన విషయాలేవీ లేవు. తండ్రి బ్రహ్మ ద్వారా అంతా అర్థం చేయిస్తారు. విజయమాలను రుండమాల అంటారు. దానిని మనుషులు పూజిస్తారు, స్మరిస్తారు. రుద్రమాల అనేది కేవలం స్మరింపబడుతుంది అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ సరస్వతులను మేరువు, జంట పూసలు అంటారు. మిగిలిన మాలంతా పిల్లలది. విష్ణుమాలైతే ఒక్కటే ఉంటుంది, దానిని పూజించొచ్చు. ఈ సమయంలో మీరు పురుషార్థులు. మీ స్మరణ అంతిమంలో జరుగుతుంది. మాల ఆత్మలదా లేక జీవాత్మలదా? ఈ ప్రశ్న తలెత్తుతుంది కదా. విష్ణుమాలను చైతన్య జీవాత్మల మాల అంటారు. లక్ష్మీనారాయణలు పూజింపబడతారు కదా. ఎందుకంటే వారి ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. రుద్రమాలనేది కేవలం ఆత్మలదే. ఎందుకంటే శరీరాలైతే అపవిత్రంగా ఉన్నాయి. ఆత్మలు పూజింపబడలేరు. ఆత్మ ఎలా పూజింపబడుతుంది? రుద్రమాల పూజింపబడుతుందని మీరంటారు కాని అది పూజింపబడదు. దాని పేరే సిమరణి అనగా స్మరించడం. మాలలో ఏ పూసలైతే ఉన్నాయో అవి పిల్లలైన మీరు శరీరంలో ఉన్నప్పుడు దానికి గుర్తుగా స్మరించబడతాయి. పూసలైతే బ్రాహ్మణులకు గుర్తు. ఎవర్ని స్మరిస్తున్నారు అనేది ఎవరికీ తెలీదు. ఆ పూసలు భారత్కు సేవ చేసే బ్రాహ్మణులు. వారిని స్మరిస్తారు. జగదంబా దేవీలు మొదలైన వారు చాలామంది ఉన్నారు. వారిని స్మృతి చేయాలా? పూజకు యోగ్యులుగా లక్ష్మీనారాయణలవుతారు. మీరవ్వరు. ఎందుకంటే మీ శరీరాలు పతితంగా ఉన్నాయి. ఆత్మ పవిత్రంగా ఉంది కాని దాన్ని పూజించలేరు, కాని స్మరించగలరు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీకు ముందే తెలుసుండాలి. మీరు బ్రాహ్మణీలు. మీ స్మృతి చిహ్నాలు దేవీల రూపంలో ఉన్నాయి. మీరు శ్రీమతమనుసారంగా స్వయం పావనంగా అవుతారు కావున ఈ మాల ఫస్ట్ బ్రాహ్మణులదని
ఆ తర్వాత దేవతలదని అర్థం చేసుకోవడం జరుగుతుంది. విచారసాగర మంతనం చేసినట్లయితే రిజల్ట్ వెలువడుతుంది. ఎప్పుడైతే ఆత్మలు శాలిగ్రామాల రూపంలో ఉంటాయో అప్పుడు పూజింపబడతాయి. శివుని పూజ జరిగినప్పుడు శాలిగ్రామాలకు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆత్మలు పవిత్రంగా ఉంటాయి, శరీరాలుండవు. కేవలం మిమ్మల్ని మాత్రమే స్మరణ చేయడం జరుగుతుంది. ఎందుకని? మీరు శరీరంతో పాటు సేవ చేస్తారు. ఇప్పుడు మీ పూజ జరగదు, కాని తర్వాత మీరు శరీరం వదిలినప్పుడు మీరు కూడా శివునితో పాటు పూజింపబడతారు. ఆలోచించడం జరుగుతుంది కదా. మీరీ సమయంలో బ్రాహ్మణులు. శివబాబా కూడా బ్రహ్మలో వస్తారు, అంటే బ్రహ్మ కూడా సాకారంలో ఉన్నారు. మీరు కృషి చేస్తారు. ఈ మాల సాకారమైనది. బ్రహ్మ, సరస్వతి మరియు జ్ఞానగంగలైన మీరు ఉన్నారు. మీరు భారత్ను స్వర్గంగా తయారు చేశారు. ఈ రుద్రయజ్ఞాన్ని రచించారు. ఏదైతే పూజ చేస్తారో అందులో కేవలం శివుడు మరియు శాలిగ్రామాలే ఉంటారు. వారిలో బ్రహ్మ, సరస్వతుల పేర్లు గాని పిల్లలైన మీ పేర్లు గాని ఉండవు. ఇక్కడైతే అందరి పేర్లు ఉన్నాయి. ఎవరెవరు జ్ఞానగంగలుగా ఉండేవారో మీ అందరినీ స్మరణ చేస్తారు. వారు జ్ఞానసాగరుడు, వీరు బ్రహ్మపుత్ర, పెద్ద నది. ఈ బ్రహ్మ తల్లి కూడా. సాగరుడొక్కరే. ఇకపోతే గంగలైతే రకరకాలుగా అనేక రకాలుగా ఉంటారు. ఎవరిలోనైతే నంబర్వారుగా మంచి జ్ఞానముందో వారిని సరోవరం అంటారు. వారికి మహిమ కూడా ఉంది. మానస సరోవరంలో స్నానం చేసినట్లయితే దేవకన్యలుగా అవుతారు అంటారు. మీ మాల స్మరింపబడుతుంది. సిమరణి అంటారు కదా. స్మరణ చెయ్యండి అనంటారు. వాళ్లైతే కేవలం రామ రామ అంటారు. కాని స్మరణ ఎవరికి జరుగుతుంది అనేది మీకు తెలుసు. ఎవరైతే ఎక్కువ సేవ చేస్తారో వారికి జరుగుతుంది. మొదట బాబా పుష్పం, ఆ తర్వాత చాలా కృషి చేసే జంట పూసలు, ఆ తర్వాత రుద్రమాల నుండి విష్ణుమాల తయారవుతుంది. మీ విషయంలో కేవలం ఆత్మ మాత్రమే పూజింపబడుతుంది. మీరిప్పుడు స్మరణకు యోగ్యులుగా ఉన్నారు. మీకు స్మరణ జరుగుతుంది కానీ పూజ జరగదు. ఎందుకంటే ఆత్మ పవిత్రంగా మరియు శరీరం అపవిత్రంగా ఉంది. అపవిత్రమైన వస్తువు ఎప్పుడూ పూజింపబడదు. ఎప్పుడైతే రుద్రమాలలోకి వచ్చేందుకు యోగ్యులుగా అవుతారో అప్పుడు అంతిమంలో మీరు శుద్ధంగా అయిపోతారు. ఎవరెవరు పాస్ విత్ ఆనర్గా అవుతారు అనేది మీకు సాక్షాత్కారం అవుతుంది. సేవ చేసినట్లయితే పేరు చాలా ప్రఖ్యాతమవుతుంది. విజయమాలలో నంబర్ వారుగా ఎవరెవరు వస్తారు అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ విషయాలు చాలా గుహ్యమైనవి. మనుషులైతే కేవలం రామ రామ అంటారు. క్రిస్టియన్లు క్రైస్టును తలుచుకుంటారు. మరి మాల ఎవరిది? భగవంతుడైతే ఒక్కరే. ఇకపోతే ఎవరైతే వారికి దగ్గరగా కూర్చున్నారో వారి మాల తయారవుతూ ఉండొచ్చు. ఈ మాలను ఇప్పుడు మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. తమ ఆది సనాతన దేవీదేవతా ధర్మం వారే అర్థం చేసుకోలేకపోతే ఇక ఇతరులెలా అర్థం చేసుకుంటారు? అందరినీ పతితం నుండి పావనంగా చేసేవారైతే ఒక్క తండ్రి మాత్రమే. క్రైస్టు విషయంలో వారు పతితులను పావనంగా చేస్తారు అని అనరు. అతను జనన మరణాల్లోకి వచ్చి కిందకు దిగాల్సిందే. వాస్తవానికి అతణ్ణి గురువు అని కూడా అనరు. ఎందుకంటే సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. అది కూడా అంతిమ సమయం వచ్చినప్పుడు, వృక్షం శిథిలావస్థకు చేరుకున్నప్పుడు తండ్రి వచ్చి అందరికీ సద్గతినిస్తారు. ఆత్మలు ధర్మస్థాపన చేయడానికి పైనుండి వస్తారు. ఆ ఆత్మలైతే జనన మరణాల్లోకి రావాల్సిందే. సద్గురు ఒక్కరే, వారే సర్వుల సద్గతిదాత.
మనుషులెవ్వరూ సత్యమైన సద్గురువుగా కాలేరు. వారంతా కేవలం ధర్మస్థాపన చేసేందుకే వస్తారు. వారి వెనక పాత్రను అభినయించేందుకు అందరూ రావడం మొదలుపెడతారు. ఎప్పుడైతే అందరూ తమో ప్రధాన అవస్థకు చేరుకుంటారో అప్పుడు నేనొచ్చి సర్వులకు సద్గతినిస్తాను. అందరూ తిరిగి వెళ్తారు. మళ్లీ కొత్తగా చక్రం ప్రారంభమవుతుంది. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటారు. వీరే రాజ్యాన్ని పొందుతారు. రాజుగానైనా అవ్వచ్చు, లేదా ప్రజలుగానైనా అవ్వచ్చు. ప్రజలైతే ఎంతో మంది తయారవుతారు. రాజ్య పదవిని పొందడంలోనే శ్రముంది. విజయమాలలో ఎవరు కూర్చోబడతారు అనేది అంతిమంలో అంతా తెలుస్తుంది. చదువుకోనివారు చదువుకున్న వారి ముందు సేవ చేస్తారు. సత్యుగంలోకొస్తారు గాని నౌకర్లుగా అవ్వాల్సి ఉంటుంది. ఇదందరికీ తెలిసిపోతుంది. పరీక్షల రోజుల్లో ఎవరెవరు పాస్ అవుతారు అనేది అందరికీ తెలిసిపోతుంది కదా. చదువు పట్ల అటెన్షన్ ఉండకపోతే ఫెయిల్ అయిపోతారు. ఇది మీ అనంతమైన చదువు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయమైతే ఇదొక్కటే. ఇక్కడ మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. ఇందులో నంబర్ వారుగా పాస్ అవుతారు. ఈ చదువు ఒక్క రాజయోగానికి చెందిందే. రాజ్య పదవిని పొందడంలో శ్రమ ఉంటుంది, మరియు సేవ కూడా చేయాలి. ఎవరైతే రాజుగా అవుతారో వారు తమ ప్రజలను కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మంచి మంచి కుమార్తెలు పెద్ద పెద్ద సెంటర్లను సంభాళిస్తారు. వారు చాలా మంది ప్రజలను తయారు చేస్తారు. బాబా కూడా అంటారు, పెద్ద తోటను తయారు చేయండి. అప్పుడు బాబా కూడా వచ్చి చూస్తారు. ఇప్పుడైతే తోట చాలా చిన్నగా ఉంది. బొంబాయిలోనైతే లక్షలాది మంది తయారవుతారు. మొత్తం రాజ్యమంతా సూర్యవంశం వారు ఉంటారు, కనుక ఎంతోమంది ఉంటారు. ఎవరైతే కష్టపడతారో వారు రాజుగా అవుతారు, మిగిలిన వారు ప్రజలుగా అవుతూ ఉంటారు. ఓ ప్రభు, నీ సద్గతి యొక్క లీలా అని అంటూ ఉంటారు కూడా. మీరంటారు, వా బాబా, మీరిచ్చే గతి, మీరు చూపే మార్గం అతీతమైనవి. సర్వులకు సద్గతినిచ్చే ఈ శ్రీమతం అన్నింటికన్నా అతీతమైనది. తండ్రి తమతో పాటు తీసుకువెళ్తారు, వదిలి వెళ్లరు. నిరాకారి, ఆకారి, సాకారి లోకాల గురించి కూడా తెలీదు. కేవలం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవడమంటే అది కూడా సంపూర్ణ జ్ఞానం కాదు. మొదటైతే మూలవతనం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఆత్మలమైన మనం ఉంటాము. ఈ మొత్తం సృష్టి చక్రాన్ని తెలుసుకోవడంతో మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇవన్నీ ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వారైతే శివుడు నామరూపాలకు అతీతమైన వారు అంటారు. వారికి రూపం ఉంది, అయినా కూడా నామరూపాలకు అతీతమైన వారు అంటారు. మళ్లీ సర్వవ్యాపి అంటారు. ఒక ఎంపీ ఏమన్నారంటే, ఈశ్వరుడు సర్వవ్యాపి అని నేను నమ్మను. మనుషులు ఒకరినొకరు హతమార్చుకుంటారు. ఇది ఈశ్వరుడి పన్నా. మున్ముందు మీ వృద్ధి జరిగినప్పుడు ఈ విషయాలు అర్థం చేసుకుంటారు. బాబా రాత్రి కూడా అర్థం చేయించారు. ఎవరైతే తమను తాము తెలివైన వారిగా భావిస్తారో వారు ఇటువంటి ఉత్తరాలు రాయాలి. ఈ పూర్తి జ్ఞానం ఏమిటి అనేది వారికి అర్థం చేయించాలి. మీరు ఈ విధంగా రాయొచ్చు. ఎలా అంటే, మేం పూర్తి జ్ఞానాన్ని ఇవ్వగలము, మూలవతనం యొక్క జ్ఞానాన్ని ఇవ్వగలము, నిరాకార తండ్రి పరిచయాన్ని కూడా ఇవ్వగలము, అలాగే ప్రజాపిత బ్రహ్మ మరియు వారి బ్రాహ్మణ ధర్మం గురించి కూడా అర్థం చేయించగలము. అలాగే లక్ష్మీనారాయణల రాజ్యం, ఆ తర్వాత సీతారాముల రాజ్యం ఎలా నడుస్తాయి, ఆ తర్వాత వారి నుండి రాజ్యాన్ని ఎవరు లాక్కుంటారు, ఆ స్వర్గం ఏమైంది, ఇదంతా మేం తెలపగలము. నరకం ఏమైంది అని అడిగితే సమాప్తమైపోయిందంటారు కదా. స్వర్గం కూడా సమాప్తమైపోయింది.
ఆ సమయంలో కూడా భూకంపాలు మొదలైనవి వస్తాయి. ఆ వజ్ర వైడూర్యాల మహళ్ళు మొదలైనవి ఎవ్వరూ బయటకు తీయలేని విధంగా లోపలికి వెళ్ళిపోయాయి. బంగారం మరియు వజ్ర వైడూర్యాల మహళ్ళు ఎప్పుడూ కింద నుండి బయటకు రాలేదు. సోమనాథ మందిరం మొదలైన మందిరాలను తర్వాత నిర్మించారు. ఆ మందిరాల కంటే ఆ దేవతల ఇళ్ళు గొప్పగా ఉంటాయి. లక్ష్మీనారాయణల ఇల్లు ఎలా ఉంటుంది? ఆ సంపదంతా ఏమైపోయింది? ఇటువంటి విషయాలను విద్వాంసులు విన్నప్పుడు వీరి జ్ఞానం శక్తివంతమైనదే అని ఆశ్చర్యపోతారు. మనుషులకైతే ఏమీ తెలీదు, కేవలం సర్వవ్యాపి అనేస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన మరియు అర్థం చేయించాల్సిన విషయాలు. మీకు ధనం లభిస్తుంది, దానిని మళ్లీ దానం చేయాలి. బాబా మీకిస్తూ ఉంటారు, మీరు కూడా ఇస్తూ వెళ్ళండి. ఇది తరగని ఖజానా. మొత్తమంతా ధారణపైనే ఆధారపడుంది. ఎంతగా ధారణ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. గవ్వలెక్కడా, వజ్రాలెక్కడా? ఆలోచించండి. వజ్రాల విలువ అన్నింటికన్నా ఎక్కువగా ఉంటుంది, గవ్వల విలువ అన్నింటికన్నా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు గవ్వ నుండి వజ్రం వలె అవుతారు. ఈ విషయాలెప్పుడూ ఎవరికీ స్వప్నంలో కూడా రావు. కాని తప్పకుండా లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని, వారొకప్పుడు ఉండి వెళ్లారని కేవలం ఇంత మాత్రం అర్థం చేసుకుంటారు. ఇకపోతే ఆ రాజ్యాన్ని వారికెప్పుడిచ్చారు, ఎవరిచ్చారు అనేది ఏమీ తెలియదు. రాజ్యాన్ని ఎవరిచ్చారు? ఇక్కడైతే ఏమీ లేదు. రాజయోగంతో స్వర్గరాజ్యం లభిస్తుంది. ఇది అద్భుతం కదా? పిల్లల బుద్ధిలో మంచిగా నష ఉండాలి. కాని మాయ ఆ నషాను స్థిరంగా ఉండనివ్వదు. మనం శివబాబా పిల్లలము. ఈ జ్ఞానాన్ని చదువుకుని మనం విశ్వానికి యజమానులుగా అవుతాము. ఈ విషయం ఎప్పుడైనా ఎవరి బుద్ధిలోకైనా వచ్చి ఉంటుందా? కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలెంత కృషి చేయాలి. గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు అంటారు. అదిక్కడి విషయమే. వారికైతే లక్ష్యముద్దేశమే ఉండదు. మీకైతే లక్ష్యముద్దేశం ఉంది. తండ్రి, టీచర్, గురు ముగ్గురూ వీరే. ఈ చదువు ద్వారా మనం విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఎంత జాగ్రత్తగా చదువుకోవాలి మరియు చదివించాలి. నింద తీసుకొచ్చే విషయమేమీ ఉండకూడదు. ఎవరితోనూ కొట్లాడకూడదు, గొడవపడకూడదు. అందరితోనూ మధురంగా మాట్లాడాలి. తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. బాబా అంటారు, దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది. నంబర్ 1 దానం దేహాభిమానం. ఈ సమయంలోనైతే మీరు ఆత్మాభిమానులుగా ఉన్నారు మరియు పరమాత్మాభిమానులుగా అవుతారు. ఇది అమూల్యమైన జీవితం. తండ్రి అంటారు, కల్పకల్పం నేను మిమ్మల్ని ఇలాగే చదివించడానికి వస్తాను, మళ్ళీ మీరు మర్చిపోతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు, జ్ఞానరత్నాలను ధారణ చేసే మరియు సేవ చేసే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అందరితోనూ మధురంగా మాట్లాడాలి. తండ్రికి నింద తీసుకొచ్చే పనులేవే చేయకూడదు. దేహాభిమానాన్ని దానం చేసి ఆత్మాభిమానులుగా మరియు పరమాత్మాభిమానులుగా అవ్వాలి. రెండవ పాయింట్, ఏ జ్ఞానధనమైతే లభిస్తుందో దానిని దానం చేయాలి. చదువు ద్వారా రాజ్యం లభిస్తుంది. ఈ నషాలో స్థిరంగా ఉండాలి.
అటెన్షన్ పెట్టి చదువుకోవాలి. వరదానము: సాక్షి స్థితి అనే సీట్ ద్వారా ఆందోళన అనే పదాన్ని సమాప్తం చేసే మాస్టర్ త్రికాలదర్శి భవ. ఈ డ్రామాలో ఏది జరిగినా అందులో కళ్యాణం నిండి ఉంది. ఎందుకో ఏమిటి అనే ప్రశ్నలు తెలివైన వారిలో తలెత్తవు. నష్టంలో కూడా కళ్యాణం ఇమిడి ఉంది. తండ్రి తోడు మరియు తండ్రి చెయ్యి ఉన్నట్లయితే ఆ కళ్యాణం జరగదు. ఇటువంటి గౌరవపూర్వకమైన సీట్పై ఉన్నట్లయితే ఎప్పుడూ ఆందోళనకు లోనవ్వరు. సాక్షి తనపు సీట్ ఆందోళన అనే మాటను సమాప్తం చేసేస్తుంది. అందుకే త్రికాలదర్శిగా అయి ప్రతిజ్ఞ చెయ్యండి, ఆందోళన చెందము, ఆందోళన కలిగించము అని. స్లోగన్: తమ సర్వకర్మేంద్రియాలను ఆర్డర్ అనుసారంగా నడిపించటమే స్వరాజ్యాధికారిగా అవ్వటము. అవ్యక్త సూచనలు: నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి. నిశ్చయ బుద్ధి కలవారు అంటే అర్థం నిశ్చింత చక్రవర్తులు. వారే బాబా సమానమైనవారు. వినాశీ ధనం కలవారు ఎంతగా సంపాదిస్తారో అంతగానే సమయం అనుసారంగా చింతలో ఉంటారు. కాని ఎవరికైతే మేము ఈశ్వర్య ఖజానాలకు యజమానులము మరియు పరమాత్మునికి బాలకులము అన్న విశ్వాసం ఉంటుందో వారు సదా స్వప్నంలో కూడా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. ఎందుకంటే వారికి ఈ ఈశ్వర్య ఖజానాలు ఈ జన్మలోనే కాక అనేక జన్మలు తోడుగా ఉన్నాయి, తోడుగా ఉంటాయి అని విశ్వాసం ఉంటుంది. అందుకే వారు నిశ్చయబుద్ధి కలవారిగా నిశ్చింతగా ఉంటారు. ఓం శాంతి.